An error 2% in excess is made while measuring the side of a square. The percentage of error in the calculated area of the square is అని అడిగారు. మనకి స్క్వేర్ అంటే ఏం తెలుసు, ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అని తెలుసు. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఇది ఒకవేళ సమ్ సైడ్ ఎస్ అనుకుంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ ఎస్ స్క్వేర్. సో ఇప్పుడు మనకి ఏమన్నారు, 2% ఎర్రర్ ఇన్ ఎక్సెస్ ఇస్ మేడ్ అంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సైడ్ అనేది ఒక 100 సెంటీమీటర్స్ లేదా 100 యూనిట్స్ కింద తీసుకుందాం అనుకోండి. దానికి 2% ఎక్స్ట్రా చేస్తారంట. అంటే ఏంటి, ఒరిజినల్ 100 ప్లస్ 2% ఆఫ్ 100 అంటే ఎంత, 2/100 ఇంటూ 100 అంటే ఏమైంది, అది 102 సెంటీమీటర్స్ కింద మెజర్ చేసేసారు. ఒరిజినల్గా 100 ఉండేది 102గా మెజర్ చేసేసారు. ఇప్పుడు క్యాలిక్యులేటెడ్ ఏరియాలో వచ్చిన పర్సంటేజ్ ఎర్రర్ ఎంత అని అడుగుతున్నారు. ఒకవేళ ఒరిజినల్గా 100 ఉందనుకోండి, అప్పుడు ఏరియా ఎంత అవుతుంది, 100 స్క్వేర్. ఇప్పుడు మనం ఎర్రర్ చేయడం వల్ల ఏమైంది, 102. అంటే ఇప్పుడు ఏరియా ఏమవుతుంది, 102 స్క్వేర్. సో ఇప్పుడు మనకి ఎంత డిఫరెన్స్ వచ్చింది అనేది ఎలా తెలుస్తుంది, ఈ సబ్ట్రాక్ట్ చేసేస్తే తెలిసిపోతుంది. సో దాన్ని ఏం చేస్తాం, 102 స్క్వేర్ మైనస్ 100 స్క్వేర్. సో దీన్ని ఎలా కనుక్కోవచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు, నేను ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కింద రాసుకుంటా. అప్పుడు ఏమవుతుంది, 100 ప్లస్ 102 ఇంటూ 102 మైనస్ 100. ఇది 202 ఇంటూ 2 విచ్ ఇస్ నథింగ్ బట్ 404. అంటే ఇప్పుడు ఏంటి, ఈ ఒరిజినల్గా ఉన్న ఏరియా 100 ఇంటూ 100, కానీ ఇప్పుడు వాళ్ళు 102గా చేయడం వల్ల మనకెంత, ఒక 404 సెంటీమీటర్ స్క్వేర్ దగ్గర తేడా వస్తుంది అనమాట. సో పర్సంటేజ్ ఆఫ్ ఎర్రర్ ఎలా కనుక్కుంటాం, ఎంత డిఫరెన్స్ వచ్చింది బై టోటల్ ఏరియా ఒరిజినల్గా ఎంత ఉంటుంది ఇంటూ 100, అంటే ఇన్ పర్సంటేజ్ అడిగారు కాబట్టి. సో ఈ 100 క్యాన్సిల్ అవుట్ అయిపోతే 2 zeros కాబట్టి 2 decimal points, 4.04%. So option D is the right answer.